నమస్కారం అండి. నమస్తే అండి ప్రదీప్ గారు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళలో ముగ్గురు ఉద్యమకారులే ఉన్నారు. హ్మ్. ఇప్పుడు తెలంగాణలో ఎప్పటి నుంచో మార్వాడీస్ ఉన్నారు. ప్రతి జిల్లాలలో కూడా మార్వాడి మార్వాడి స్కూళ్ళు ఉన్నాయి, జూనియర్ కాలేజీలు ఉన్నాయి. కానీ గత 20 సంవత్సరాల నుంచి 10-15 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన నుంచి ఈ మార్వాడీస్ యొక్క అరాచకాలు ఎట్లయిపోయినాయి అంటే చాలా మాట్లాడితే దాడులు. అదే కాకుండా ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు మానవతరాయ్ గారు ఏమంటారంటే ఎవరైనా చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు, వేరే దగ్గర తెలంగాణ వాళ్ళని ఎల్లగొడతారు అని అంటున్నారు కదా. తెలంగాణ వారు ఎక్కడ కూడా ఆత్మగౌరవం లేని దగ్గర తెలంగాణోడు ఉండడండి. తెలంగాణ అనేది అన్నం లేకున్నా తిండి లేకున్నా కూడా ఆత్మగౌరవం కోసం బతికేటోడే తెలంగాణోడు. కానీ ఇక్కడ తెలంగాణోడికి ఆత్మగౌరవం లేకుండా వాళ్ళు 10 మంది ఉద్యోగాలు ఉంటే అలా షాప్ లో ఒక్కరికన్నా తెలంగాణోడు ఉంటాడా అండి? వాళ్ళ భాష వచ్చేటోళ్ళు తప్ప వేరే వాళ్ళని పుంజుకోరు. ఎంత పెద్ద కంపెనీ అయినా చిన్న అయినా ఎవరైనా సరే వాళ్ళే ఉంటారు తప్ప వేరే వాళ్ళకి అవకాశం ఇయ్యరు. నేననేది ఏంటంటే ఇప్పుడు మానవతరాయ్ గారు ఉన్నారు కదా, మానవతరాయ్ అన్నది నేను ఏమంటున్నా అంటే ఆత్మగౌరవంతో తెలంగాణ తెచ్చుకున్నామన్నా ఇప్పుడు ఆత్మగౌరవం మీద వీళ్ళు దెబ్బతింటున్నది. వీళ్ళ దాండియా వచ్చి మన బోనాలను పక్కకు పెడుతున్నారన్నా. నీ ఇష్టం ఉంటుంది. మన బతుకమ్మ మనం ఆడుకోవట్లేదా? 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం, మనం ఏ రోజన్నా మాట్లాడినామా చెప్పండి? ఇలా బతుకమ్మ పండగ వాళ్ళు కూడా ఆడుతున్నారు బతుకమ్మ, వాళ్ళు కూడా ఆడుతున్నారు బతుకమ్మ. ఇది ఏంటంటే ఇది అస్తిత్వం ఉద్యమాలు తప్ప ఇది ప్రజా మద్దతుతో జరిగే ఉద్యమాలు కావు. అందరూ అన్ని చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే తెలుగు అవకాశం ఇప్పటిదాకా మాట్లాడేది చెప్పిన అతకాలే, అబద్ధం అని అతకాలి. అది అన్న అబద్ధం ఆడాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు సాధు స్వభావులు, వాళ్ళ మీద సరే ఒకళ్ళు ఇద్దరు మంది కలిసి మూకుమ్మడి దాడి చేస్తే దాని చట్ట ప్రకారం అందరు లేరు. అట్లా ఒక ఇన్సిడెంట్ పట్టుకొని అట్లా చేస్తే తప్పు కదా. అనేది ఏంటి అంటే ఇప్పుడు అంత గతంలో స్కూళ్ళు ఉన్నాయి. మా నిజామాబాద్ వామన్ రావుని చంపారు. అందరూ బీఆర్ఎస్ నాయకులందరూ వామన్ రావు హంతకులు అవుతారా చెప్పండి? తప్పు కదా, అందరు బీఆర్ఎస్ కాదు. మేడం వినండి, తల్లి ఒక్కతే బతికింది దుంకుతే, బాసర్లో దుంకుతే బిడ్డ చనిపోయిండు, ఫాదర్ చనిపోయిండు వాళ్ళ అరాచకం వల్ల. అది కాదండి, మనం ప్రపంచీకరణలో ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, తెలంగాణ రాష్ట్రం వచ్చింది అయిపోయింది. మన ప్రపంచీకరణలో కుగ్రామం ప్రతి గ్రామం కూడా అన్ని గ్రామాలు కలిసి ఉన్నాయి. ఇలా చైనా వస్తువులు మనం వాడుతున్నాం. ఇలా ఆత్మగౌరవం ఎక్కడ పోతుంది? భారతీయ ఆత్మగౌరవం అది చెప్పండి దాని గురించి. ఇలా మార్వాడి కాదు, చైనీయుల ప్రమాదం చాలా ఉన్నాయి. ఒక్క విషయం కాదు, చాలా ఉన్నాయి. ఒక్కటి కాదు, ఎన్నో. వాళ్ళు చేసిన అరాచకాలకు కొందరు వాళ్ళని చూసి భయపడి రాలేక, వాళ్ళ డబ్బుల అహంకారంతో బయటకు చెప్పుకోలేక ఏం జరుగుతుందో నీకు తెలియదు అన్న. తెలంగాణ ఉద్యమం మనం అందరం పనిచేసే ఆఫీసర్లు విన్నారా అన్న? తెలంగాణ వచ్చినాక ఆఫీసర్లు విన్నారు. అట్లనే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి కూడా వాళ్ళ దగ్గర బాగా డబ్బు అయిపోయి ఎవరు కూడా వినట్లేదు. పరిస్థితులు ఎట్లయిపోయినాయంటే తెలంగాణలో భయపడుతున్నారు వాళ్ళ వ్యాపారం వల్ల, వాళ్ళు చేసే అరాచకాల వల్ల. మీరు తెలుసుకోండి అన్న. ఫస్ట్ బయటకు వచ్చి మాట్లాడదాం. నిన్ను నేను తీసుకపోతా వ్యక్తిగతమైన పంచాయతీలతో అందరికీ ముడిపెట్టదు దయచేసి. జిఎస్టీ కట్టకు అన్న, జిఎస్టీ కడితే వ్యాపారంలో మోసం చేస్తున్నారు అంటే అందరూ చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళ వ్యాపారస్తులు ఎవరు మోసం చేయట్లేదా? ఇక్కడున్న వ్యాపారస్తులు మోసం చేస్తున్నారంటే వీళ్ళలాగా బహిరంగంగా అంత పెద్ద ఎవరు అంత ధైర్యం లేదండి తెలంగాణ దగ్గర. చేస్తే 10, 20, 100 రూపాయలు. కానీ మాత్రం వాళ్ళు లక్షలలో, నేను ఇల్లు కట్టినానండి, నాకు తెలుసు. 5 లక్షల రూపాయలు అయితే నెట్ పేమెంట్ ఇస్తే 3.5 లక్షలు తీసుకుంటారు. ఆన్లైన్ పేమెంట్ అంటే 5 లక్షలు అంటే హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వచ్చి నెట్ పేమెంట్ తీసుకొని పోయినాం. అంటే మన వాళ్ళు కూడా చేస్తున్నారు కదా అంటున్నాను. బిల్లు లేకపోతే ఒక రకమైన రేట్, ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం కదా. లేదు మేడం, మన వాళ్ళకంత ధైర్యం లేదండి. ఒక 1000 రూపాయల వస్తువు మీద 100 రూపాయలు తీసుకోవడానికి కూడా ముఖం చూసి ఆలోచించి అన్నా చూడన్నా తిన్నది అరగాల అని అంటే తెలంగాణ భాషలో అది 50 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటాడండి. దంద నడవాల కదా అని చెప్తాడు మన ముంగట్ని. వాళ్ళు చెప్తారు తీసుకుంటే లేటలో నైటనో జావంటాడు చిరజావంటాడు వాడు. అది వాళ్ళ దగ్గర మనకు విలువనే లేదండి. మనం పోయి భాష మాట్లాడితే వాళ్ళకి అర్థమైపోతుంది.
అదే బ్రోకర్ ద్వారానో వాళ్ళ ద్వారానో పోతే చాలా అంటే చాలా చాలా దోపిడీకి గురవుతున్నాం. వాళ్ళ వ్యాపారాల వల్ల ఇబ్బందులకు గురై ఎంతో మంది చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు. దాడులు అండి, ఎన్ని దాడులు అండి. వాళ్ళు మొన్న హైదరాబాద్ లో చూస్తుంటే 3 మీద దాడులు చేశారు. ఇంకెక్కడ చేశారు? హైదరాబాద్ ఇంకొక 10 మంది చేసినట్టు ఇంట్లోనే తగాదాలు అవుతుంటాయి. ఎక్కడో చిన్న చిన్న వ్యక్తిగత పంచాయతీలు పెట్టుకొని రాష్ట్రం మొత్తానికి అంటే వాళ్ళని చట్ట ప్రకారం శిక్షించండి. దీనికి పెద్దగా అవసరం లేదు. పెద్ద పోండి మీరు తరిమి కొడతాం అనాల్సిన అవసరమే లేదు. అంటే వాళ్ళ ఉద్యమంలో వాడుకున్నారు 10 ఏళ్ళు అధికారం ఉన్నప్పుడు గుర్తురాలే. ఇప్పుడు వాళ్ళు వద్దు, ఏదో ఒక ఉద్యమం చేయాలా. సరే రవి గారు కాదనుకోండి బీఆర్ఎస్, సరే వారికి స్వచ్ఛందంగా వారు చేస్తున్నారు, వారిని ఏం కాదంటలేదు. రైట్, ఎనీవే ప్రదీప్ గారు రైట్, థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు. ఇక్కడ స్టూడియో ఆ మారవాడిలతో మాట్లాడేవారు. సో సరే రవి గారు, ఏదైనా కూడా మొత్తానికి ఉద్యమం అయితే స్టార్ట్ అయింది. సరే 3 రోజుల పసిబిడ్డ, ఇది ఎక్కడ దాకా వెళ్తుంది ఏంటి అని పడితే ఆమనగల్లుతో అయితే మొత్తానికి 18వ తారీఖున బంద్తో స్టార్ట్ అవుతుంది. ఇది ఇంకా ఉధృతంగా వెళ్ళబోతుంది, ప్రజల చేతుల్లోకి వెళ్తుంది అని చెప్తున్నారు. కాబట్టి ఫర్దర్గా ఎట్లాంటి కొట్లాట చేయబోతున్నారు, దీని మీద ఎలాంటి ఒత్తిడి తీసుకురాబోతున్నారు? ఒక్కటేనండి, మేమైతే వాళ్ళని ఉద్దేశపూర్వకంగా వాళ్ళ మీద దాడి చేసేది లేదు. ఇది శాంతియుత పద్ధతుల్లో సభలు సమావేశాలు, చిన్న చిన్న కరపత్రాలు, పోస్టర్లు, వాట్సాప్, ఫేస్బుక్లో వాళ్ళ గురించి మేము ప్రచారం చేస్తాం తప్ప వాళ్ళ లెక్క మేము వేల మంది తయారై వాళ్ళని కొట్టడానికి మేము ఓట్లేదండి. మాది మళ్ళీ బతుకు సమస్య అయిపోయింది తెలంగాణలో. అప్పుడు ఆంధ్ర వాళ్ళని పంపించడానికి ఎన్నో కష్టాలు పడ్డాం. మళ్ళీ ఇప్పుడు అంతకు మించిన రాక్షసులు వాళ్ళని వీళ్ళని పోల్చుకుంటే వాళ్ళు మాట్లాడితే కదా తెలుగులోనే మాకు అర్థమవుతుంది. భాషతో చంపుతున్నారండి మమ్మల్ని. పొద్దున్న లేత ఇన్లేగా కర్ణబీరులు వదులుతున్నాయి. ఒక మంచి స్పష్టమైన తెలుగు భాష ఇన్లేని పరిస్థితికి వచ్చినాం. పైకి వెళ్ళి అన్నీ ఓకేనండి, ఈ దాడులు చేయొద్దని మా బాధ. మంచి నిజమైన వస్తువులు మాకు అమ్మాలని మా కోరిక. కల్తీ లేని పాలు తాగాలని, కల్తీ లేని నూనె తినాలని అమ్ముకునే వాళ్ళు. మరి ఈయన మాకు అందరు ఇళ్ళల్లో పిల్లలు ఉంటారండి, వాళ్ళు తాగే పాలు ఏమున్నాయండి, యూరియాతో తయారు చేస్తున్నారు. తయారు చేసేదంటే వీళ్ళే దొరుకుతారండి. మరి కాడేదానిలో చూసుకుంటే పొద్దునే పేపర్లు వస్తుందండి. మీరు ఏ పేపర్లో ఎవరు కల్తీ చేసిరనో చూడండి, 100కి 90% వాళ్ళేనండి. ఈ కల్తీని అరికట్టాలి, ఇది గవర్నమెంట్ చేయాల్సిన పని. కానీ సామాన్య పౌరుడిగా నా బాధ్యత కూడా ఉంది. అందుకోసం నేను తిరుగుబాటు జెండా ఎగరేసిన. నేను 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 ఖచ్చితంగా ఉద్యమం చేస్తాను. ఎక్కడికైనా పోనీయండి, ఏమైనా కానివ్వండి, నాకేం పర్లేదండి. మా మానవతరాయికి మాత్రం నామినేట్ పదవి రావాలని నేను కోరుకుంటున్నా. నేను మాత్రం ఉద్యమం చేయడానికి డిసైడ్ అయినా. ఎందుకంటే నేను ఖచ్చితంగా ఉద్యమం చేస్తా అండి. చిన్నగా స్టార్ట్ అయినామండి, వాళ్ళని ఢీకొనేంత శక్తి మాకు లేదు. ఎందుకంటే ఈ చాలా సందర్భాలు వాళ్ళు కేసులని డబ్బులు పెట్టి మేనేజ్ చేస్తారండి పోలీస్ స్టేషన్లలో. వాళ్ళతో మేము తట్టుకోలేము. అయినప్పటికీ కూడా నాకు సమయం పడుతుంది. తెలంగాణ సమాజాన్ని మొత్తం కూడా ఈ ఉద్యమాలు తీసుకొచ్చే బాధ్యత నేను ఎత్తుకుంటాను నెత్తి మీద. సరే రవి గారు, మనతో పాటు డిబేట్లో జాయిన్ అవుతున్నారు ఆన్లైన్లో గ్రేటర్ హైదరాబాద్ మార్వాడి యువజన సంఘం అధ్యక్షులు హేమంత్